పతంజలి అస్సలు ఇంట్రడక్షన్ అవసరం లేని బ్రాండ్ ఆర్ కంపెనీ మీరు ఏదైనా అనండి. పతంజలి అనగానే రామ్దేవ్ బాబాని గుర్తొస్తారు. యోగాతో ఆయన ఎంత ఫేమస్సో ఆర్గానిక్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్తో పతంజలి అంత ఫేమస్. అలాంటి పతంజలిని తిట్టకుండా దుమ్ము దులిపేస్తుంది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. మీరు సారీ చెప్తే సరిపోదు, మీరు చేసింది వ్యాపారం కాదు, క్రైమ్. ఆ క్రైమ్కు తగిన మూల్యం చెల్లించాల్సిందే, మీ అంతు చూడకుండా వదిలేది లేదంటూ వార్నింగ్ ఇస్తోంది. ఇంతకీ పతంజలి పంచాయతీ ఏంటి? సుప్రీంకోర్టు ఈ రేంజ్లో సీరియస్ అయ్యేందుకు పతంజలి ఏం చేసింది? అసలు దీనికి బాధ్యులు ఎవరు, బాధితులు ఎవరు? అలోపతి ఆయుర్వేదం రెండింటికి సాటి. దేని విశిష్టత దానిదే, దేని గొప్పదనం దానిదే. ఇక్కడ ఆ డిబేట్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ పతంజలి ఎప్పుడైతే అలోపతికి అంత సీన్ లేదు, ఆయుర్వేదమే అల్టిమేట్ అనేలా యాడ్స్ మొదలుపెట్టిందో అప్పుడు పంచాయతీ మొదలైంది. 2021 ఫిబ్రవరి కరోనా సెకండ్ వేవ్ టైంలో, సరిగ్గా ఆ టైంలో పతంజలి బాస్ ఆచార్య బాలకృష్ణ, ఈ రామ్దేవ్కి పక్కనే ఉంటాడు ఆయన, ఆచార్య బాలకృష్ణ, రామ్దేవ్ బాబా ఇద్దరు కూడా ఓ ట్యాబ్లెట్ను లాంచ్ చేశారు. దాని పేరు కరోనిల్. ఈ ట్యాబ్లెట్ కరోనాను కంట్రోల్ చేస్తుందని ప్రచారం మొదలుపెట్టారు. దీనికి వారిచ్చిన ట్యాగ్లైన్ ఫస్ట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఫర్ కోవిడ్-19. ఈ లాంచింగ్ ఈవెంట్కు యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ కూడా అటెండ్ అయ్యారు. ఈ పోస్టర్పై కరోనిల్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ అని, దీనికి WHO కూడా సర్టిఫికేట్ ఇచ్చిందని అనౌన్స్ చేశారు. కరోనా వ్యాక్సిన్ కోసం తలకిందులుగా తపస్సు చేస్తుంటే ఇంత ఫాస్ట్గా అలా ఎలా ట్యాబ్లెట్స్ తయారు చేశారు? ఎప్పుడు ట్రయల్స్ చేశారు? ఎవరిపై చేశారు? WHO ఏం చూసి వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చింది అని డౌట్స్ వచ్చాయి ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి. వెంటనే ఆరాధిస్తే అసలు WHO పతంజలికి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని తేలిపోయింది. ఇన్ని అబద్ధాలు ఓ సెంట్రల్ మినిస్టర్ ముందే జరగడాన్ని IMA క్వశ్చన్ చేసింది. హర్షవర్ధన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అటువైపు నుంచి సైలెన్స్. ఇది జరిగిన కొన్ని రోజులకే రామ్దేవ్ బాబా వీడియో ఒకటి వైరల్ అయింది. కరోనా చావులకు అలోపతి ట్రీట్మెంటే కారణం, ప్రజలను దోచుకోవడమే వాళ్ళ పని, మోడర్న్ ట్రీట్మెంట్ కరోనాను నయం చేయలేదు అంటూ ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. ఈ వీడియో వైరల్ కావడంతో IMAకు ఒళ్ళు మండిపోయింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రామ్దేవ్ బాబాకు ఈ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపించింది. వెంటనే పబ్లిక్గా క్షమాపణలు చెప్పాలని, అతను చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది. కానీ దీనికి కూడా కవర్ డ్రైవ్ చేసింది పతంజలి మేనేజ్మెంట్. రామ్దేవ్ బాబా ఓ ఫార్వర్డ్ మెసేజ్ మాత్రమే చదివారని, ఆయనకు మోడర్న్ సైన్స్పై ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆ అనౌన్స్మెంట్ సారాంశం. కానీ అప్పటికే కరోనా మెడిసిన్ అని జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రజలు వాటిని నిజమని నమ్మి వాటిని కొంటూనే ఉన్నారు. పతంజలి ఆ డబ్బంతటిని కూడా తన అకౌంట్లో వేసుకుంటూనే ఉంది. మరి ఇంత జరుగుతుంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? యాక్చువల్గా కరోనిల్కు లైసెన్స్ తీసుకుంది ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పి. కానీ 2020 డిసెంబర్లో కోవిడ్-19కి మెడిసిన్ అని అప్గ్రేడ్ చేయాలని పతంజలి రిక్వెస్ట్ చేసింది. కానీ ఆ నెక్స్ట్ మంత్ కరోనాకు తగ్గించేందుకు సపోర్ట్ చేస్తుందని లైసెన్స్ దక్కించుకుంది పతంజలి. కానీ ప్రచారం మాత్రం కరోనాకు మందు అంటే క్యూర్ అని చేసుకుంది. మరి ఇదేంటని ప్రశ్నిస్తే అటు కేంద్రం ఇటు ఉత్తరాఖండ్ సర్కార్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కరోనిల్ అనేది కరోనాకు క్యూర్ కానే కాదు, జింక్, విటమిన్ సి, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఎలానో సేమ్ కరోనిల్ కూడా అలాంటిది, అంతకుమించి మరేం కాదు అని ప్రకటించింది. సుప్రీంకోర్టుకు కూడా ఇదే సమాధానం చెప్పింది కేంద్రం. సో సమాధానాలు బాగానే ఉన్నాయి, కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒకటి, పతంజలి చేసుకున్న ప్రచారం మరొకటి. మరప్పుడు కేంద్రమైన పతంజలి మీద యాక్షన్ తీసుకోవాలిగా, కానీ తీసుకోలేదు. దీంతో పతంజలి మరింత బరి తెగించిందని చెప్పాలి. 2022 ఆగస్టులో ఏకంగా న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. అలోపతి అనేక అపోహలు సృష్టిస్తోంది, అలోపతి నుంచి మిమ్మల్ని, దేశాన్ని కాపాడుకోండి, ఫార్మా మెడికల్ ఇండస్ట్రీలు అనేక అపోహలు సృష్టిస్తున్నాయి అని దాని మీద డిస్క్రిప్షను. అంతేకాదు పతంజలి మెడిసిన్స్తో డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, ఆస్తమా, ఆర్థరైటిస్ ఎట్సెట్రా అన్నీ తగ్గిపోతాయని తెలిపింది. దీంతో ఈసారి నోటీసులతో పని అవ్వదని భావించిన IMA, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రజలను మిస్లీడ్ చేస్తున్న పతంజలిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే సుప్రీంకోర్టు 2023 నవంబర్ 21న గట్టి వార్నింగ్ ఇస్తూ ఫైన్ వేసింది. ఇక నుంచి ఇలాంటి మిస్టేక్ జరగదని హామీ ఇచ్చింది పతంజలి మేనేజ్మెంట్. బట్ ఇచ్చిన మాటపై నిలబడలేదు పతంజలి. అలా చేస్తే ఇప్పుడు మనం ఈ డిస్కషన్ పెట్టాల్సిన అవసరమే ఉండేదిగా, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేదిగా. ఈ ఇయర్ అంటే ఈ ఏడాది జనవరి 15న జరిగింది ఓ మిరాకిల్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్కు ఓ ఆకాశరామన్న లేఖ వచ్చింది. జస్టిస్ కోహ్లీ, జస్టిస్ అమానుల్లాను కూడా ఇందులో మెన్షన్ చేశారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా పతంజలి తీరులో అసలు మార్పు రాలేదని, మళ్ళీ ప్రజలను మిస్లీడ్ చేసేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ ప్రూఫ్స్తో సహా కోర్టుకు అందించారు. IMA కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్ని అందించింది. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీన్ని మరింత సీరియస్గా తీసుకున్నారు. కోర్టుకి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఎలా తప్పుతారంటూ మండిపడ్డారు. అటు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ను కూడా దీనికి బాధ్యురాలను చేస్తూ తలంటింది. ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది కోర్టు.
కోర్టు ఈ రేంజ్లో వార్నింగ్ ఇచ్చినా మార్చి 19 వరకు రిప్లై ఇవ్వలేదు పతంజలి. దీంతో రామ్దేవ్ బాబా, బాలకృష్ణ ఇద్దరు కూడా కోర్టు ముందు హాజరవ్వాలంటూ ఆదేశించింది. దీంతో మార్చి 21న క్షమాపణలు చెబుతున్నట్టు ఒక సారీ అంటూ ఆయన ప్రకటించారు. కానీ కోర్టు మాత్రం ఊరుకునేది లేదని చెప్పింది. చేసిందంతా చేసి సారీ అంటే సరిపోదండి, మీ క్షమాపణలను యాక్సెప్ట్ చేసే సవాలే లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు చెప్పిన క్షమాపణలను కూడా మొదట మీడియాలో రిలీజ్ చేశారని, కోర్టుకు మాత్రం సమర్పించలేదంటూ జస్టిస్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును కోర్టు ఎంత సీరియస్గా తీసుకుంది అని చెప్పడానికి ఓ ఎగ్జాంపుల్, కేసు విచారణ సందర్భంగా ఉత్తరాఖండ్ డ్రగ్స్ లైసెన్సింగ్ అధికారిపై ఫుల్ ఫైర్ అయింది ధర్మాసనం. దీంతో ఆయన చేతులు జోడించి, అయ్యా ఆ డ్రగ్ లాంచ్ చేసినప్పుడు నేను పదవిలో లేను, 2023లో వచ్చానని చెప్పారు. అయినా కోర్టు మాత్రం అస్సలు తగ్గలేదు. మరి వచ్చాక తీసుకున్నాక చర్యలేంటో చెప్పండి అని ప్రశ్నించింది. మీరు క్షమించమని అంటున్నారు, బాగుంది, కానీ మరి కరోనాకు మందు అనుకుని టాబ్లెట్లు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించింది కోర్టు. దీంతో అటు పతంజలి మేనేజ్మెంటు, ఇటు ఉత్తరాఖండ్ అధికారులు నోరు మెదపలేదు. ఓవరాల్గా చూస్తే పతంజలి తప్పు చేసింది నిజం, ఎందుకంటే పదే పదే అందుకే క్షమాపణలు కోరుతున్నారు కాబట్టి. అయితే తప్పని తెలిసి కూడా తప్పు చేశారు కాబట్టి పరిణామాలు ఎదుర్కోవాల్సింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి వాటిని పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ అదే క్యాంపెయిన్ రన్ చేయడం, అదే అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయడం అనేది తెలిసి చేసే తప్పు. ఇప్పటికీ కూడా క్షమాపణల పేపర్ ఉన్నాయి తప్ప వారి ఆలోచనలో మార్పు లేదంటుంది కోర్టు. సో నెక్స్ట్ పతంజలికి భారీ దెబ్బ తగలడం ఖాయం. అదేంటన్నది ఈ నెల 16న తేలబోతోంది.